అయితే గత వారం మనము చర్చించినాం ఏ విధంగా అయితే యమధర్మరాజు వారి యొక్క శిష్యులకు యమదూతలకు భాగవత్ ధర్మం అంటే ఏమిటి ఆ విషయం మీద చాలా వివరించి చెప్పినమాట. ఈ భాగవత్ ధర్మం ఏమిటి మరియు ఈ భాగవత్ ధర్మం ఎవరికి తెలుసు, ఈ భాగవత్ ధర్మం యొక్క గుణము స్వభావం ఏమిటి, ఎటువంటిది, అది గుహ్యం, విశుద్ధం, దుర్బోధం. గుహ్యం అంటే ఏంది, అతి రహస్యమైనది. కనుకనే మనం చూస్తాము ఈ భౌతిక జగతంలో జనాలు ధర్మం పాటిస్తారు లేదా, ధర్మం అందరూ పాటిస్తారు, అందరు పుణ్యాలు వేస్తారు, అందరూ తెలుసు దేవునికి పుణ్యాలు ఎత్తే ఓ దీపము ధూపము ఓ పుష్పము ఏం ఒక చక్కెర పెట్టాలను, బెల్లం పెట్టాలను, అటుకులు పెట్టాలను అందరూ తెలుసు. ఒక్క పొద్దులు తెలుసు, వినాయక చవితి వినాయక తెలుసు, దుర్గమ్మ తెలుసుడు, ఎల్లమ్మ చేసుకోవడం, పెద్దమ్మ చేసుకోవడం, దీన్ని చేసుకోవడం అన్నీ తెలుసు. అది దేనికి అవుతుంది, అవి నార్మల్ ధర్మం కిందికి అవుతుంది. కానీ అది భాగవత్ ధర్మం కాదు, అది సాధారణ ధర్మం. అది ఆ ధర్మం దేనికోసం పాటిస్తారు, కేవలము అర్థం కోసం. ఆ ధర్మం కేవలము అర్థం కోసం పాటిస్తారు. అర్థం అనేది డబ్బు కోసం, ఏదైనా ఒక భౌతిక లాభం జరగాలి ఆ ఉద్దేశంతో చేస్తారు. ప్రతి ఒక్క పొద్దులు ప్రతి ఒక్క పూజ దేనికోసం, ఏదో ఒక భౌతికంగా జరిగే మంచి జరగాలి. ఇంట్లో పెళ్ళైన సత్యనారాయణ చేసుకుంటారు, దేనికోసం, భౌతిక లాభం. సో దానికోసము ఎప్పుడైతే భౌతిక లాభం కోసము ఆధ్యాత్మిక కార్యక్రమం చేస్తాము దాంట్లో కర్మకాండ. ఎవరిదని, కర్మకాండ అంటే ఆధ్యాత్మిక కర్మలే, పూజలు యజ్ఞాలు పునస్కారాలు. దానికోసము ఏదో ఒక భౌతిక మంచి జరగాలి, పిల్లలు పుట్టాలి, పెళ్లి కావాలి పెళ్లి కావాలి, జాబ్ రావాలి. అవునది చూస్తేనేమో ఆధ్యాత్మిక కార్యక్రమాలే, ఆధ్యాత్మిక కర్మలే. నేను దేవుళ్ళని పూజిస్తున్నాము, యజ్ఞాలు చేస్తున్నాము, పూజలు చేస్తున్నాము, ఆధ్యాత్మికం కదా. కానీ దేనికోసం ఉంటుంది, భౌతిక లాభాల కోసం. దాని అంటారు కర్మకాండ. ఇక వేదంలో తెలుపబడిన 99% విషయాలు ఏమున్నాయి, కర్మకాండలు ఉంది. ఈ జనాలు చేసిన తప్పని కాదు, వేదంలో అవి ఉన్నాయి. వేదంలో 99% కేవలం కర్మకాండమే చెప్పడం జరిగింది. మరి తప్ప, తప్పు కాదు, కానీ అది ఎవరి కోసం, ఎవరి కోసము, మరి దేనికోసం, రెండు విషయాలు. ఆ కర్మకాండ భాగం, వేదంలో 3 భాగాలు ఉన్నాయి, కర్మకాండ, జ్ఞానకాండ, ఇంకా ఉపాసనాకాండ. ఏమున్నాయి, కర్మకాండ, జ్ఞానకాండ, ఉపాసనాకాండ. సో కర్మకాండ అంటే ఆ 3లోకి వెళ్ళి కూడా ఇదే మెజారిటీ, అందరికంటే ఎక్కువ కర్మకాండనే. దాని తర్వాత కొందరు జ్ఞానకాండ అయితే తెలుసుకోవాలి, ఆ భగవంతుని విషయం తెలుసుకోవాలి, అదే జ్ఞానకాండ. 3వది ఉపాసనకాండ, ఇక తెలుసుకుంటారు కదా, పూజించుడు. ఆ ఉపాసన కాండ కిందకి భక్తి వస్తుంది, అది కూడా ప్యూర్ భక్తి కాదు. ఆ భక్తి కూడా కొంచెం ఇక మిక్స్. ఇప్పుడు మనం చేసేది, మీరు చేసేది మిక్స్. వస్తున్నారు, సత్సంగం వస్తున్నారు, జపం చేస్తున్నారు, ఎందుకో తెలుసు, చేస్తే ఏదైనా కొంచెం సెట్ కావాలి లైఫ్. అవును, లైఫ్ సెట్టింగ్ కోసం, కానీ దట్ ఈజ్ నాట్ ద పర్పస్. మరి కర్మకాండ వేదంలో, మరి వేదంలో ఇచ్చే, వేదాలు రచించే వ్యాస మహర్షి మరి ఇవన్నీ ఎందుకు ఇచ్చిండు, 99% కర్మకాండ ఎందుకు, ఎందుకంటే 99% జనాలు ఈ భౌతిక జగతంలోకి రావడం కారణం ఏంది, జీవుడు వైకుంఠంలోకి వెళ్ళే ఈ భౌతిక జగతంకి పతనం చెందుడు కారణం ఏంది, భోగించడానికి, ఎంజాయ్మెంట్ కోసం. జీవ వైకుంఠంకి వెళ్ళే కింది పడ్డారు దేనికోసం, మనకి భోగించడం, యూ వాంటెడ్ టు ఎంజాయ్. కృష్ణుని సేవలో కూడా ఎంజాయ్మెంట్ ఉంది వైకుంఠంలో, కృష్ణుని సేవలో కూడా వైకుంఠంలో ఎంజాయ్మెంట్ ఉంది. కానీ మీకు ఎట్లా ఎంజాయ్మెంట్ చేసింది,
బాసే ఎంజాయ్మెంట్ చేసేది ఉంది, దాసే ఎంజాయ్మెంట్ చేసేది లేదు. హీ వాంట్స్ టు ఎంజాయ్ యాజ్ బాస్, నాట్ యాజ్ దాస్. ఇప్పుడు ఒక పెద్ద ధనికుడి ఇంట్లో 10 మనుషులు ఉంటారు, ఉండలేదు, వాళ్ళు ఉంటారు ఇద్దరే, ఆ పెద్ద బంగ్లా ఉండేది ఇద్దరే, అట్లా సర్వెంట్స్ 150 మంది, ఇద్దరి కోసం 150 సర్వెంట్స్ ఉన్నారు ప్రపంచంలో. ఇప్పుడు మీరు అంబానీకి వెళ్ళండి, అంబానీ వాళ్ళ కూతురు, వాళ్ళ పెద్ద కూతురు, ఆమె ఇంట్లో ఇద్దరు మొగోళ్ళు, ఇద్దరు కమల పిల్లలు, అంతే, నలుగురే. బయట కనీసం 50 కార్లు ఉన్నాయి, నేను మనం చూసిన కిందనే 50 కార్లు ఉన్నాయి, అందులో 100 మంది సర్వెంట్స్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ కోసము చేసే ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్, వాళ్ళ కోసం చేసే వంటకాలల్లో వాళ్ళు ఇద్దరు ఇంతంత, అంటే 100కి వెళ్ళే 5% వాళ్ళు తినచ్చు, 95% తినేవాళ్ళు ఎవరు? 10 మనుషులే, అవును కదా. తో అది ప్రతి ఒక్క జీవుని వైకుంఠంలో స్థితి ఉంది. వైకుంఠంలో కృష్ణుడు ఒకడు ఉన్నాడు, అక్కడ అనంత కోటి దాసులు ఉన్నారు. కానీ కూడా ఆ ఇంట్లో ఉన్న 10 మనుషుల కోరిక ఉంటుంది, వాస్తవం ఏం ఉండకూడదు, వెనుకు మళ్ళీ ఉండేది ఫస్ట్ క్లాస్ రూమ్స్. వాడు అడ్రస్ ఎక్కడ రాస్తున్నాడు? 10 మనిషి అలా పనిచేసే వాళ్ళు వాళ్ళ ఇంటికి మీద అడ్రస్ లెటర్ రావాలంటే ఏమంటారు రాస్తాడు? అంబానీదే యాంటీలియా పెడర్ రోడ్, ఏ అడ్రస్ అయితే ఇంటి యజమాని రాసుకున్నాడో వీడికి అదే రాసుకున్నాడు, అవును లేదా? ఇది వేరే అడ్రస్ ఉంటుందా? సేమ్ అడ్రస్. వాళ్ళతో ఏసీ రూమ్లు, వాళ్ళు వేసుకున్న ఒక్కసారి వేసుకున్న బట్టలు వీళ్ళకే, అవును లేదా? వాళ్ళు తినే తిండి వరకు 2 చపాతీ తింటారు, ఒక చపాతీ తింటారు, ఒక బ్రెడ్ తింటారు, మిగతా ప్యాకెట్లు ఏవో తింటారు. ఒక్క బ్రెడ్ ప్యాకెట్లోకి వెళ్ళే ఒక్క బ్రెడ్ వాళ్ళు తింటే ఒక పీసు, మిగతా 99% పీసులు ఎవరు తింటారు? వీళ్ళే. తో రాజు కంటే ఎక్కువ ప్రజలు తింటారు, సేవకులు. కానీ అయినప్పటికీ పనిచేసే వాళ్ళపైకి ఇద్దరు ఉంటారు, 2 కేటగిరీస్. ఒకరికి ఆనందం ఉంది, బస్ మనకేం కావాలా, వాళ్ళకి సేవ ఎత్తున్నాము, వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్నాము, మనకు పగరవుతుంది, పైసలు వస్తుంది, ఇష్టం ఉన్న తిండి, ఇష్టం ఉన్న బట్టలు, ఇష్టం ఉన్న సోపు అన్నీ దొరుకుతున్నాయి, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. కానీ వాళ్ళపై కొందరు ఉంటారు, కొందరు వాళ్ళకి ఉంటుంది. దాసులు అయితే ఇంతలా ఉంది, మరి నేనే బాస్ అయితే, నేనింటికి రాజు అయితే ఇంకా సుఖం ఉంటుంది, అవును లేదా? కానీ దుర్మార్గం అర్థం చేసుకోవడం విన్నాడు కాలేడు. వాడు దాస ఎంత అనుమానిస్తాడో బాస్ ఎందుకు? ఎందుకంటే బాస్ పని చేయబడుతుంది కదా, మనకి బిజినెస్ చేయబడుతుంది. మీకు ఏమైనా బిజినెస్ చేయబడుతుందా? మీకు తక్కువ చూపెట్టాలా, సరే ఇంత ఖర్చు ఉందని పైసలు తీసుకోవాలా, పని చేసుకోవాలి, ఖర్చు పెట్టుకోవాలి. మళ్ళీ మీకు సాలరీ కూడా తింటాడు, తాగుతాడు, అన్నీ ఎత్తాడు, మళ్ళీ మిగిలిన సాలరీ కూడా. ఏది బెస్ట్? సర్వెంట్ బెస్ట్ కదా. కానీ ఆ పురుగు చూస్తుంది ఒకట్ల. ఏం పురుగు? నేను దాసద్దు, బాస్ అయ్యేది. ఇప్పుడు ఆ పురుగు చూస్తుందో వాడు ఏమవుతాడు? వాడు ఆ బిల్డింగ్లోకి వెళ్ళి అవుట్ అయిపోతాడు, మనం తీసి పడతాడు, జాబ్ ఎత్తుకెళ్ళి. సో అదే విధంగా ప్రతి ఒక్క మన అందరి పరిస్థితి అదే. మనం అందరం వైకుంఠంలో ఇదే భావంతో కృష్ణుని సేవలు ఆనందంగా జీవితం గడిపేవాళ్ళం. కానీ పురుగు వచ్చింది. ఏం పురుగు? ఎందుకంటే భగవంతుడు ప్రతి ఒక్క జీవికి ఇచ్చిండు లిటిల్ ఇండిపెండెన్స్, స్వేచ్ఛ, స్వతంత్రం ఇచ్చిండు. ఆ స్వేచ్ఛను మనము సద్వినియోగం చేసుకుంటామా, దుర్వినియోగం చేసుకుంటామా? దాని మీద మన గతి ఉంది. సద్వినియోగం చేసుకుంటే మనం వైకుంఠం ఉంటాము, దుర్వినియోగం చేసుకుంటే ఈ భౌతిక జగతం పడిపోతాం. పోనీ బాస్ ఎక్కడ ఉంది కదా, బయట ప్రపంచంలో అక్కడ బాస్ ఉంది కదా, అక్కడ ఎంజాయ్ చేయాలి, అక్కడ కష్టపడు అని పంపిస్తారు. మనం ఇక్కడికి వచ్చింది ఏ ఉద్దేశంతో? బాస్ అనే ఉద్దేశంతో వస్తున్నాం. కానీ చివరికి ఏమైనాము? దాసులు అయిపోయినాము. భార్యకు భార్యకు, ఇద్దరు భార్య భర్త కలిసి పిల్లలకు పనికడ దాసులే. వాళ్ళు మాట్లాడతారు లేదు, పనికడ వాడు బాస్ ఉంటాడు.
సో చివరికి నువ్వు ప్రైమ్ మినిస్టర్ అయినా నువ్వేమైనావు, నువ్వు దాసుని పోయినావు దేశంలో. तो दास అవుడు ఇదే మన నిజ స్వరూపం. బాస్ అవుడు ఇది జీవుని స్వరూపం కాదు. జీవేర స్వరూపం హై కృష్ణేర నిత్య దాస్. జీవుని స్వరూపం ఒకటే. జీవుడు ఒకటి ఉండే ఇష్టం ఉండే మనం ఉంది ఉంది ఖాళీ ఉంది. तो जीवेर स्वरूप है कृष्णेर नित्य दास. నిత్యం ఏంది? ఆల్వేస్, ఎప్పటికీ. కొన్నేళ్ళ కాదు. చలో 5 ఏళ్ళు దాసు ఉంటా, ఇందులో ప్రమోషన్ అవుతుంది. నో ప్రమోషన్. ఇటర్నలీ, శాశ్వతంగా జీవుడు దాసుడు. तो కనుకనే భగవాన్కి కృష్ణుడికి సేవ అందిస్తూ జీవుడు ఎంతో ఆనందం అనుభవించచ్చు. చెప్పాను కదా, ఇద్దరి కోసము 150 మంది ఉన్నారు. తిండి ఖర్చు లేదు, ఉండే ఖర్చు లేదు, బట్టలు కూడా. అంటే వాళ్ళు వాడిన బట్టలతోని, వాళ్ళు వాడి పారేసిన బట్టలతో నీవు దుకాణం పెట్టుకోవచ్చు. లేదు, ఇప్పుడు మన ఇంట్లోనే మన చిన్నపిల్లలు అంతకంటే దురదృష్టవంతులు. ఇంకా చిన్నడు పుట్టిండా బట్ దురదృష్టవంతుడు. ఎందుకు? నేను చిన్న అన్నాడు మా ఇంట్లో. నాకు ఎన్నడూ ఒక్కో జోడి బట్టలు ఉన్నది తెలియదు. ఐ డోంట్ నో పర్చేస్ ఎనీ క్లోత్స్. ఎందుకు? అందరు పెద్దల మహాప్రసాదం. వాళ్ళు తొడిగి రోజులు పెడితే ఏమనుకుంటు చిన్నలకైతే ఇది. సో మన ఇంట్లోనే తొడిగితే ఎన్ని బట్టలు మిగులుతాయి? మనం అప్పుడప్పుడు కొనేవాళ్ళము. వాళ్ళైతే ప్రతిరోజు కొత్తగా కొనేవాళ్ళు. ఏం సార్ బట్టలు వీళ్ళకే. ఇక వీళ్ళు దొరకక ఇంకా వాళ్ళ ఇంటికి పంపుకుంటారు, వాళ్ళ చుట్టాల బంధువులకు. అవ్వలేదు. తినే ఖర్చు లేదు, ఉండే ఖర్చు లేదు, బట్టల ఖర్చు లేదు. వాళ్ళు వాడిన పౌడర్లు, క్రీమ్లు, టూత్పేస్ట్లు, మన్ను, మసడం అన్నీ పుకట్. మనకు చేయాల్సింది ఏంటి? అక్కడ ఉండాల్సింది అంతే. మన బీదీలకు పగారు వేరు. మన ఎట్లా పోదామని వీళ్ళే కారణం మళ్ళా లేదా? ఏసీ రూమ్లు చూసినామన్నా అంబానీ వాళ్ళ బిడ్డ వల్ల బర్లీకి బిల్డింగ్ పెరిగింది తెలుసా? వాళ్ళు చెప్పిర్రు యాంటీ లేదు, అంబానీ బిల్డింగ్ సిఫెస్ ముంగట. నేను మనం చూసిన కరుణా సింధు చూసాను ఈ బిల్డింగ్ కరుణా సింధు వేరే పేరు వేరే ఒకసారి కొంచెం ఆధ్యాత్మిక పోలంటే మా మట్ల చెప్పంటే రోజు ఇది బిడ్డ ఇల్లు అని కరుణా సింధు. బయట 50 కార్లు ఉన్నాయి రోడ్డు మీద. 50 కార్లు ఇంకా లోపల ఎంత ఉండొచ్చు. ఎంత సుఖంగా ఏం టెన్షన్ ఉండొచ్చు కదా. అన్ని వంగ తినుడు బట్టలు అన్ని వంగ కూడా మేము మిగతా సాలీని వేరా. మనకు అనిపిస్తే అబ్బాయి ఎవరు వదిలిపెట్టబోతుంది, కానీ అల్లగలేక వదిలిపెట్టి పోయే వాళ్ళు ఎందరో ఉంటారు. ఎందుకు? ఏదో పొరపాటు చేస్తుంది మనసు, ఏదో పొరపాటు చేపిస్తుంది. అలాగే మనం కూడా మనకు అనిపిస్తుంది మనం ఎందుకు వచ్చినాము, ఎందుకంటే మనం కూడా వైకుంఠంలో భగవంతుని సేవకు ఆనందంగా ఉండేవాళ్ళం. అన్ని ఫ్రీగా ఎంతో ఆనందం ఇచ్చచ్చు. కానీ మన స్వేచ్ఛను మనం ఏం వాడుకున్నాము, మనం దుర్వినియోగం చేసుకున్నాము. దాసులకి మనము బాస్ అయ్యే ప్రయత్నం చేసాం. సో కనుకనే భగవాన్ ఏం చేసాడు, ఈ లోకం ఏమిస్తారు సేట్లు తీసి పడతారు. అవును, పెద్ద సంబంధం లేదు. కానీ భగవాన్ మన కోసము మొత్తం ఈ భౌతిక లోకం ఏర్పాటు చేసిండు. మొత్తం ఈ భౌతిక జగతం ఏర్పాటు చేసిండు. అక్కడ పోయి బాస్ కాదు, కానీ చివరికి ఏమైనా దాసు అవుతాడు. తో కనుకనే ఎవరిది విషయం తెలుసుకుంటారో కి నేను బాసే ఉద్దేశంతో వచ్చినా కానీ దాసే ఉండిపోతున్నా. తో కనుకనే ఇక్కడ దాసులో అయి మళ్ళీ ఇక్కడ ప్రాబ్లం ఏంది, ఎంత దాసులే ఉన్నా కానీ ఓడి మెచ్చుకోలేని పని వేస్తారు. ఓడి మెచ్చినోడు భర్త పని భార్య మెచ్చని, భార్య పని భర్త మెచ్చాడు. ఇద్దరు చేసే పనులను పిల్లలు మెచ్చాడు.
ఎంత మీరు కష్టపడకుండా తినగా చేయగా మీ బట్టలు కొనుక్కోక పిల్లలు బట్టలు మళ్ళీ ఏం డాడీకి ఇది కొన్నాం డాడీ నడుతూ ఉంటాయి. ఇప్పుడు ఎవరు మెచ్చుకోవడం లేరు. సరే ఎవరు మెచ్చకున్నా కానీ కనీసం మనం హ్యాపీగా లేము లేదా? ఎంత చేసి కూడా మనం హ్యాపీగా లేము. తేమ్లమ్మ అటువంటి దాసత్వం. ఎవరు మెచ్చింది కాదు, మనం హ్యాపీగా లేని దాసత్వం ఎందుకు? అవునా? అదే వైకుంఠంలో మనం ఏ కొంచెం చేసినా కృష్ణుడు ఎంతో గొప్ప వస్తుడు, ఇంకా మనము ఎంతో దివ్యమైన ఆనందం అనుభవిస్తాం. ఏ కొంచెం చేసినా భగవంతుడిని ఎంతో గొప్పగా తప్పను ఇచ్చేసినావు, అబ్బాయి ఇచ్చేసినావు అని సో మచ్ అప్రిసియేషన్. మళ్ళీ ఎంతో ఆనందం, అద్భుతమైన దివ్యమైన ఆనందం అనిపించింది అక్కడ. కానీ ఇక్కడ ఏం లేదు, ఏ ఆనందం లేదు, ఎవరు వచ్చింది లేదు. ఎప్పుడైతే విషయం జనాలు ఈ విషయం తెలుసుకుంటారు, అది కూడా ఎవరికి వస్తుంది? ఎవరో మనుష్యానాం సహస్రేషు. కృష్ణ గీతల మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేతి తత్వతః. వేల పైకి ఎవరో ఒక్కలకు ఈ ఆలోచన ఎందుకు లేదు, ఎందుకు ఈ బాధ, ఎందుకు సమస్య, ఎందుకు కష్టం, కనుకనే ఇళ్ళకెళ్ళి బయటపడాలి అని వేల పైకి ఎవరో ఒక ఆలోచనతో. అటువంటి వేల పైకి ఆలోచన వచ్చే వాళ్ళ వేల పైకి ఎవరో ఒక్కరు అందులోకెళ్ళి బయటపడే ప్రయత్నం చేస్తారు. అట్లా వాళ్ళపైకి వేల పైకి ఎవరో ఒక్కరు బయటపడతారు. బయటపడి ఎవరో ఒక్కరు కృష్ణుని యథార్థంగా తెలుసుకున్నారు. నాట్ ఎవ్రీ వన్. 1 in thousands may desire. So 1 in thousands, those who desired try to get out, and 1 in thousands of those who are trying to get out, one gets it out, and out of them one tries to understand Krishna. లెక్క ఎంత అంటే రేర్ ఎంత అడదు. ఈ కర్మకాండ ఎందుకు ఉంది? కర్మకాండ ఎందుకు ఉందంటే, ఎగ్జాంపుల్ ఇస్తారు, ఈ ఎగ్జాంపుల్ అంతా కాకపోలేదు. ఇప్పుడు ఊర్లలో జనాలు గుడుంబలు చేసుకొని తాగుతారు, అదేంది లోకల్ బ్రాండ్. గవర్నమెంట్ ఏం చేస్తుంది? అవన్నీ బంద్ చేపిస్తుంది. నీకు తాగేది ఉంది కదా, నీకు తాగేది ఉంది కదా, లైసెన్స్డ్ బాబులేటర్ పర్మిట్ బార్ లైసెన్స్ ఇస్తుంది, నువ్వు ఇక్కడికి వచ్చి తాగదు. ఎందుకు మరి? ఇప్పుడు అంటాడు చెట్టు కింద తాగు అదే ఉంది, ఇంట్లో తాగు అదే, మళ్ళీ నీ దగ్గర వచ్చి తాగు. ఎందుకంటే ఆ పర్మిట్ రూమ్లోకి వెళ్తే, లైసెన్స్డ్ వైన్ షాప్కి వెళ్తే, బార్లోకి వెళ్తే అక్కడ ఏముంది? అక్కడ నీకు ఎక్కుతుంది కానీ సాగవు. ఇంటికాడ చేసుకుని తాగితే మళ్ళీ ఇంకా తక్కువైందా? ప్రమాదం దూరం అనిపిస్తుంది. సో కనుకనే ఈ కర్మకాండ దేనికోసం ఉంది? నువ్వు కర్మ చేస్తూ చేస్తూ ఏదో ఒక విధంగా కొంచెం ఆధ్యాత్మికంగా టచ్గా, ఆధ్యాత్మికంగా కొంచెం టచ్గా, మొత్తము నాస్తికునే బదులు, మొత్తం నాస్తికునే బదులు నువ్వు కొంచెము ఆధ్యాత్మికం కూడా తీసుకురా, భౌతికం కోసమే. కానీ తర్వాత ఏమవుతుంది? అట్లా చేస్తూ చేస్తూ తెలుసుకుంటావు కి అట్లా చేసినా కానీ ఫస్ట్ ఇయర్ ఉన్నావు. సో కనుక ఎందుకని ఒక లెవెల్ పైకి ఎక్కుతావు, ఒక్క లెవెల్ పైకి ఎక్కుతావు. లాస్ట్కు నువ్వు ఉపాసన కాండ భక్తి మార్గం వచ్చింది. సో ఇట్స్ గ్రాడ్యువల్ ప్రాసెస్, స్టెప్ బై స్టెప్ ladder, gradual. That is yoga ladder. So from karma kanda to karma yoga. Karma yoga la nishkam karma yoga, sakam karma yoga. దాని తర్వాత జ్ఞాన యోగా, దాని తర్వాత అష్టాంగ యోగా, అష్టాంగ తర్వాత భక్తి యోగా. ఇది భగవద్గీతలో క్రమక్రమంగా చెప్పబడింది. ఎందుకోసం? మెట్టులాగా. ఏ విధంగా మెట్టు ఎక్కుతామో స్టెప్ బై స్టెప్ ఎక్కుతాము, మనం టెరెస్ మీదకి వచ్చేస్తాం. అలాగే భగవద్గీతలో కూడా ఏముంది? మనకు వేదంలో కూడా జీవులకు ఒక్కడే పారంటే వస్తుందా? స్టెప్ బై స్టెప్ మనం పైకి లేవడం.
ఒకటి పట్టుకో ఒకటి వదిలిపెట్టు, ఒకటి పట్టుకో ఒకటి వదిలిపెట్టు, ఒకటి పట్టుకో ఒకటి వదిలిపెట్టు. ఆ విధంగా వ్యక్తి ఒక స్థాయికి వచ్చినట్లయితే సంపూర్ణంగా పవిత్రుడై ఆ వ్యక్తి భక్తి చేయడానికి అర్హుడైపోతాడు. కనుకనే ఈ భాగవత్ ధర్మం అన్నది ఎటువంటిది గుహ్యం, సీక్రెట్, అందరితోనే అయ్యేది కాదు. గుహ్యం విశుద్ధం దుర్బోధం. విశుద్ధం ఇది పవిత్రమైనది. కనుకనే దీని సంపర్కం ఏడతారో వాళ్ళు పవిత్రులైపోతారు. గుహ్యం విశుద్ధం దుర్బోధం అందరికీ అర్థం కాదు. ఇక్కడ ఎట్లా అర్థమవుతుంది? ఎవరైతే ప్రాపర్ పరంపరలో ఉంటే, ప్రాపర్ ప్రామాణికమైన ఆధ్యాత్మిక ఆచార్యుని సంపర్కం నచ్చట్లేదు ఏమవుతుంది? వాళ్ళు క్రమక్రమంగా తెలిసిపోతుంది. ఇప్పుడు ఈ భాగవత్ ధర్మంలో ఒక వైశిష్టం ఏంటి? భాగవత్ ధర్మము ఇది మనకు భగవద్గీత మరియు శ్రీమద్ భాగవతం తెలుస్తుంది. భగవద్గీతలో చివరికి కృష్ణుడు చెప్పింది, కృష్ణుడు భగవద్గీత అర్జునుడు అన్ని బోధించాడు. కర్మయోగ, జ్ఞాన యోగ, అష్టాంగ యోగ, భక్తి యోగ అన్ని బోధించాడు. కానీ బయట జనాలకు భగవద్గీత ఏమిటి? కర్మ చేసుకోవాలి, అరే కర్మని ఫస్ట్ అన్నాడు. అందరూ అంటారు కర్మ చేసుకోవాలి, మన పని మంచి చేసుకోవాలి, మంచిగా ఉండాలి, మంచిగా చేయాలి, ఎవరికి చెడు చేయకూడదు. ఇదే భగవద్గీత. అరే అది భగవద్గీత ఏబిసిడి, అది ఏబిసిడి ఉంది. అదే ఆల్ ఇన్ ఆల్ కాదు, అది సర్వం కాదు. అది ప్రాథమిక శిక్ష. నువ్వు ఫస్ట్ ఆ స్థాయికి రా. అది బాలశిక్ష, అది కేజీ కిండర్ గార్డెన్, అది పిహెచ్డి కాదు. దాని తర్వాత క్రమక్రమంగా పైకి లేవు. లేచిన లాస్ట్ అని చెప్పిండు. లాస్ట్ ఎవరు పాటించరు, ఎందుకు తెలుసుకుందాం కాదని చెప్పరు కూడా. దాని విషయం చర్చ లేదు. అందరూ భగవద్గీత ప్రవచనం చెప్తారు, ఉపన్యాసం చెప్తారు, వింటారు, అన్నీ చెప్తారు. కానీ భగవద్గీతది సారము, భగవద్గీతది ఎసెన్సు, మెయిన్ పాఠము ఎవరు చెప్పారు, ఎందుకు వాళ్ళకి తెలుసు. నేను పాటిస్తలేను, నేను చెప్తే ఎవరు పాటించరు. కనుక అది ఎవరు చెప్పారు, దాని మీద చర్చ జరగదు. ఏంటది? సర్వధర్మాన్ పరిత్యజ్య, అన్ని ధర్మాలు వదిలేసి నా ఒక్కొనికే శరణ్ పొందు. ఇది ఎవరు చేయరు, చెప్పడం చెప్పారు. ఎందుకు చెప్పారు? ఇందులో వాళ్ళే పాటిస్తారు, వాళ్ళే చెప్తారు. అది కేవలము గురు శిష్య పరంపర, ప్రామాణికమైన గురు శిష్య పరంపర చెందిన వాళ్ళు చెప్తారు. మిగతా అంటారు ఏ ధర్మం చెప్తారు అన్ని పట్టుకుని ఉండు, అందరినీ పూజించు. కంప్లీట్లీ ఆపోజిట్. కృష్ణుడు సర్వధర్మాన్ని పరిత్యజ్యారు, వీళ్ళంటారు సర్వధర్మాన్ని స్వీకరించారు. మామేకం శరణం ప్రజ, వీళ్ళంటారు అందరికి ఏమన్నా మొక్కు, అందరిని మొక్కు. సోమవారం విజయి, మంగళవారం విజయి, బుధవారం విజయి, గురువారం విజయి, శుక్రవారం విజయి, శనివారం విజయి, ఆదివారం విజయి, అన్ని అందరికీ పిలిచు. మేము చిన్నప్పుడు జోక్ ఉండే స్కూల్లో, ఇప్పుడే గుర్తుంది. ఇట్లా ఉన్నప్పుడు ఒకటి చెప్పాడు, ఇట్లా నేను మర్చిపోలేదు, అదే జోక్ నన్ను ఎత్తి కూర్చున్నది. వారు ముగ్గురు, ఒక తుర్కోడు, ఒకడు మతస్థుడు, ఒకడు మన హిందూ, వాళ్ళు ముగ్గురు పడవలో అవుతుంది. తో సడన్గా గాలి కుమార్ లేచి పడవ బోర్ల పడ్డది, ముగ్గురు మునిగిపోతున్నారు, ముగ్గురు మునుగుతున్నారు. తో మతస్థుడు యా అల్లా అని మొక్కినాడు, వాడు బచాయించాడు, వాడు సావలేడు. మతస్థుడు ఓ మై గాడ్ సేమ్ అంటే వాడు బచాయించాడు, వాడు రక్షించబడాడు. ఇక మనోడు వాడు అందరినీ పిలిచాడు, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం అందరినీ పిలిచాడు. చచ్చిపోయినాడు. చచ్చిపోయిన తర్వాత వీడి మీకు పోయింది స్వర్గంలో పోయి, స్వర్గంలో పోయేసరికి అందరూ చూసాడు, అందరి దేవతలను అందరూ చూశాడు. ఇప్పుడు కోపంలోని అందరితో భయపెడుతుడు, మిమ్మల్ని అందరినీ ఆహ్వానించిన మీరు ఎందుకు రక్షించలేదని లేదు. వాళ్ళు అన్నట్టు నువ్వు అందరిని ఆహ్వానించినావు కనుక మేము కన్ఫ్యూజ్ అయిపోయినావు, ఎవరు ముందు పోవాలని. నువ్వు ముందా, నేను ముందా, నువ్వు ముందా, నేను ముందా. మాలో మీటింగ్ కట్టుకున్నాము, నువ్వు ముందు పోతావా, నేను ముందు పోతావా. మా మీటింగ్లో కూడా చచ్చిపోయినావు. అట్లా మన పరిస్థితి. జాక్ ఆఫ్ ఆల్, మాస్టర్ ఆఫ్ నన్. కనుకనే శ్రీమద్ భాగవతంలో
ఎప్పుడైతే గజేంద్రుడు ఆ 30 శ్లోకాల ద్వారా ఎప్పుడైతే ఆ భగవానుని ఆహ్వానించిండో, వాస్తవంగా 30 శ్లోకాలలో ఎక్కడ కూడా నారాయణ అని పేరు లేదు. ఆ భగవాన్ ఉంది, ఆ దేవత దేవుడికి ఉందని చెప్పారు. ఇక్కడ స్పెసిఫికలీ నారాయణ విష్ణుమూర్తి అని లేదు. సో హీ వాజ్ కాలింగ్ ఇన్ జనరల్, స్పెసిఫిక్ కాదు. అప్పుడు 33 కోట్ల దేవతలు ఆలోచిస్తారు, ఈ లక్షణాలు మనందులో లేవు. కనుకనే మనకు ఆహ్వానిస్తాడు. ఈ లక్ష్యాలు కేవలం ఒకే ఒక వ్యక్తులు ఎవరికి? ఆ దేవాదేవుడైన నారాయణమూర్తికి. కనుకనే నారాయణనే పోయిండు, ఎవరు మిగతా వాళ్ళు ఎవరు పోలేదు. అండర్స్టూడ్, ఈ లక్ష్యాలు మనందులో లేవు. ఇది శ్లోకం ఉందండి భాగవతంలో. దేవతలు అందరూ ఆలోచిస్తారు, నేను ఇది కాదు, నువ్వు కాదు, నేను కూడా కాదు, నీ సంగతి నేను కూడా కాదు. రామేశ్వరం ఒడ్డు మీద కదా మొత్తం వానర సైన్యము అక్కడ చేరుకున్నారు. ఇక జాడ తెలిసింది సీతమ్మ అక్కడ ఉందని. సంపతి చెప్పిండు, జటాయి వాళ్ళ అన్న సంపతి అక్కడికి చూసి, ఆయన దూరదర్శన్ ఉండే చూసి చెప్పాడు, అక్కడ అశోక వాటిలో అక్కడ ఉంది సీతమ్మ అని చెప్పిండు. కూర్చొని సీతమ్మ అడగదు కదా, కానీ ఇప్పుడు అందరూ వచ్చారు. ఈ సముద్రం ఎవరు దాటాలి? ఆ సముద్రం చూసి ఎంత ఖుషైందో, ఎంత ఆనందపడ్డారో ఒకసారి అందరూ. నీ సంగతి ఏంది? వాడు నేను 10 యోజనాలు దుంకుతా, 4 గంటల కెపాసిటీ. 1 యోజన అంటే ఏంది? 8 కిలోమీటర్లు. టోటల్ రామేశ్వరంకి వెళ్ళే లంక ఎంత ఉంది? 100 యోజనాలు. 1 యోజన ఇస్ 8 కిలోమీటర్లు. సో టోటల్ 800 కిలోమీటర్స్. అంటే మనం మెట్పల్లికి వెళ్ళే బాంబే 800 కిలోమీటర్లు. అంతరము రామేశ్వరంకి వెళ్ళి లంక ఉంది. తొందర దూరం వీళ్ళకి 10, 20, 30 అందరిగా లాస్ట్ జాంబనరుడు ఒక టైం ఉండే బలి చక్ర సమయంలో కూడా నేను మొత్తం పృథ్వీ చుట్టూ నాన్ స్టాప్ తిరిగినా. ఇప్పుడు నేను కూడా ముసలైపోయినా నా వల్ల కూడా కాదు. ఈ లాస్ట్కు అంగదుడు లాస్ట్. ఇక అంగదుడు నేను కొడతా జంప్ ఒక్కటిసారి, నేను 100 కిలోమీటర్ కొడతా, 100 మైల్స్ అంటే 100 యోజనాలు కొడతా, కానీ మళ్ళీ తిరిగి రావడం లేదు. నా జంప్ 1 వే. ఒక్కటిసారి జంప్లా నా డీజిల్ అయిపోతుంది, ఫ్లైట్ తిరిగి మళ్ళీ రాదు. అందరూ అప్పుడు అందరు కలిసిగా హనుమాన్నిగా హనుమంతకు మూల కూర్చుంటలేదు. ఆప్షన్ నడిచినట్టు హనుమాన్ ఏమన్నా నోరెత్తదు. ఇక అప్పుడు జామ చెప్పాడు, హనుమాన్ దగ్గర అందరికంటే శక్తి ఉంది, కానీ ఈ పరిస్థితి ఉంది, మర్చిపోయాడు. ఋషిమునుల శ్రాపం వల్ల హనుమాన్ మర్చిపోయాడు. కానీ ఆ శ్రాపని పరిష్కారం ఏముంది? గుర్తు చేయాలి. అప్పుడు మొత్తం ఈ వానర సైన్యం కలిసి హనుమాన్కి చిన్నప్పటి నుంచి అన్ని గుర్తు చేసేది. ఇక అప్పుడు హనుమాన్ ఒక్కసారి జాయ్ శ్రీరామ్ లేచింది. ఇక ఆ విశాల కాయ స్వరూపంలో లేచిగా ఇక మహేంద్ర పర్వతం మీదకి ఎక్కి దాని శిఖరం మీదకి వెళ్ళే జంప్ కొడితే చక్కగా 1 జంప్ 100 యోజనాలు 800 కిలోమీటర్స్. అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. మహేంద్ర పర్వతం ఎందుకు? వై డిడ్ ఈ సెలెక్ట్ మహేంద్ర పర్వత్? ద బిగ్ లెసన్ టు లర్న్ ఫర్ లైఫ్. జీవితంలో ఏ కార్యము చేసే ముందు ఫౌండేషన్ సెట్ చేసుకోవాలి. ఫౌండేషన్ గట్టిగా లేకపోతే నువ్వు పైకి తెలియదు. వీళ్ళ కదా ఫౌండేషన్ కోర్స్ ఉంటాయి. ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్కి ఉంటాయి ఫౌండేషన్ కోర్స్. దీనికోసం ఫౌండేషన్ గట్టిగా ఉంటుంది, దాని మీద బిల్డింగ్ కడుతున్నాం, ఏం చేస్తాము? ఫౌండేషన్ ఎత్తాము. ఎందుకంటే ఫౌండేషన్ గట్టిగా ఉంటే
పెద్ద బిల్డింగ్ ఎంత ఎన్ని అంతరాలు లేస్తుంది. ఎన్ని అంతరాలు లేవటంలో దాన్ని బట్టి ఫౌండేషన్ ఉంటుంది. అవును లేదా? ఏదో 2 అంతరాల బిల్డింగ్ కోసం వేసిన ఫౌండేషన్తో 10 అంతరాలు కూలిపోతుంది. ఎందుకు? దానికి అది భరించే సమర్థం లేదు. ఇప్పుడు జంప్ చేసేటప్పుడు జంప్ చేయాలంటే ఫస్ట్ మనం మర్చిపోతాము. జంప్ చేసేటప్పుడు ఫస్ట్ ఎంత మనం ఎంత కింద ప్రెషర్ ఇస్తామో, ఇప్పుడు ఎగ్జాంపుల్ బాల్ ఆడితే దీంట్లో ట్రై చేయండి. మీరు ఎంత గట్టిగా కింది కొడితే అంత పైకి వెళ్తుంది. ఇది ఫిజిక్స్, ఇది నేచర్స్ లా. లేదా? నువ్వు ఇట్లా వేసినావు అనుకో ఇంత ఎగురుతుంది. నేను గట్టి కొట్టు ఎగుతుంది, టక్క కొడుతుంది, మనకి ఎగుతుంది. సో అదేవిధంగా గట్టి కొట్టాలి. ఇప్పుడు హనుమాన్కి 100 యోజనాలు జంప్ కొట్టడం ఉంది. సో 100 యోజనాలు జంప్ కొట్టాలంటే కింద కనీసం 100 యోజనాలు డౌన్ ప్రెషర్ ఏమవుతుంది? సారీ 100 కొట్టాలంటే కనీసం 50 యోజనాల ప్రెషరు కింద ఏమడుతుంది. సో ఆ ప్రెషర్ తట్టుకునే సామర్థ్యము ఇతర పర్వతంలో లేదు హనుమాన్ ప్రెషర్. సో కనుకనే అతను మహేంద్ర పర్వతంని చేశాడు. ఎందుకంటే మహేంద్ర పర్వతం ఆ శక్తి సామర్థ్యం ఉంటే హనుమాన్ది దాని థ్రస్ట్ భరించేదానికి. ఇది ఫిజిక్స్. సో కనుకనే జీవితంలో మనం కూడా పైకి వెళ్ళాలంటే ఫస్ట్ మనం ఫౌండేషన్ సెట్ చేసుకోవాలి. మనం అందరం పైకి తెలిస్తే ప్రయత్నిస్తాము, కానీ కింద ఫౌండేషన్ లేదు. ఫౌండేషన్ లేనిది, నీ హార్డ్ వర్క్ లేనిది, హార్డ్ వర్క్ది ఫౌండేషన్ లేనిది నువ్వు పైకి తెలియలేవు. ఇది ఒక లైఫ్ లెసన్ ఉంది రామాయణ. తో కనుక అందరూ ఆలోచిస్తారు ఎట్లా ఎట్లా. తో అలాగే ఈ భాగవత్ ధర్మం అవుతుందో, భాగవత్ ధర్మము గుహ్యం విశుద్ధం దుర్బోధం. భాగవత్ ధర్మం కోసం కండిషన్ ఏముంది? సర్వధర్మాన్ పరిత్యజ్య, అన్ని ధర్మాలు పెట్టాల్సింది. ఈ శ్లోకము ఎక్కడ ఎవరు చర్చించరు. ఎందుకు? ఎందుకంటే ఈ శ్లోకం ఏం చేస్తుంది? డిమాండ్ చేస్తుంది. కృష్ణుడు ఈ శ్లోకం ఏం చేస్తుండు? డిమాండ్ చేస్తుండు. ఇప్పుడు మన పరిస్థితి ఏముంది? మనం కృష్ణుడితో డిమాండ్ చేస్తున్నాము. అవునలేదు? ప్రతిసారి టెంపుల్కి ఏం చేస్తున్నాము? ఎట్లన్నా మీరు టెంపుల్కి అవుతారు ఇట్లా చేతులు వచ్చిర్రా? ప్రతిసారి పోయినప్పుడు ఏదో లిస్ట్ ఉంటుంది. లిస్టు లేక ఎవరు టెంపుల్కి పోతారా? లిస్టు సైజు డిఫర్ కావచ్చు. ప్రతిసారి సైజులో వేరియేషన్ ఉండొచ్చు. కొన్ని మార్లు 1 ఉండొచ్చు, కొన్ని మార్లు 100 ఉండొచ్చు. కానీ లిస్ట్ మాత్రం కంపల్సరీ. ఎవరైనా టెంపుల్కి పోయి 2 చేతులు వచ్చి కృష్ణ, ఎవరు నారాయణ, రామ, అంజన్న, నా దండ ప్రాణం స్వీకరించాలి చెప్పేస్తారా? ఇది కానీ ఇది అది కానీ ఇది కోరుకుంది ఇట్లుంది అట్లా. తో మనమే డిమాండింగ్లు ఉన్నాము. తో కృష్ణుని డిమాండ్ మనం యాక్సెప్ట్ అవుతామా? యాక్సెప్ట్ చేయాలి. కనుక ఈ శ్లోకం ఎవరు చర్చించారు. కానీ వాస్తవంగా భగవద్గీత సారం ఇదే ఉంది. ఏంది? సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం, నా ఒక్కొనికే శరణ్ పొందు. అది వినేసరికి మనం గజ్జు ఉంటాం. ఇక సర్వధర్మ అన్నప్పుడే 99% పోయింది. ఇవ్వండి అద్దు, ఈ దేవుడు అది మనకు, ఈ దేవుడు మనకు అద్దు, ఈ దేవుడు అద్దు, ఈ దేవుడు భక్తి అద్దు. అడిగే దేవుడు వద్దు, మనకి ఇచ్చే దేవుడు కావాలి. ఎటువంటి దేవుడు కావాలి? ఇచ్చే, నా కోరికలు తీర్చే దేవుడు కావాలి. నా కోరికలల్లా అడ్డం వేసే దేవుడు వద్దు. సర్వధర్మాన్ని పరిత్యజ్య అంటే ఏంది? నీ కోరికలన్నీ వదిలేసి. అబ్బా, కోరికలు వదిలేస్తే నా పరిస్థితి మరి, నా కోరికలు వదిలేస్తే నా జీవితం ఎట్లా మరి? అవును. కనుకనే కృష్ణ భక్తి అందరితోనేది కాదు. కనుకనే కృష్ణ భక్తి ఇక్కడ దొరకలేదు చాలా. అందుకని ఈ సత్సంగాలు, ఆ సత్సంగాలు, ఈ బాబా, ఆ బాబా, ఈ అమ్మ, ఆ అమ్మ, అక్కడ లక్షల మంది కనబడతారు. కానీ హరే కృష్ణ 100 కనబడతారు. ఏ విధంగా అయితే ఇమిటేషన్ జ్యువెలరీ షాప్లో 1000 మంది కనబడతారు, కానీ ఒరిజినల్ డైమండ్ షాప్లో
ఇద్దరు పడతారు, ఒక్కళ్ళిద్దరు. ఎందుకు? ఎందుకంటే ఇమిటేషన్ జ్యువెలరీ షాప్లోకి వెళ్తే 200లకు 4 వస్తాయి బెంటెక్స్ గాజులు, 200లకు 4 బెంటెక్స్ గాజులు. అవే 4 ఒరిజినల్ కొనాలంటే 2 లక్షలు కావాలి. 2 లక్షలు పెట్టే సామర్థ్యం ఎవరి దగ్గర ఉంది? ఎవరి జేబులలో 2 లక్షలు ఉన్నాయి? కనుకొని ఎవరు ఊరు అక్కడికి ఎక్కడ పోతారు? 200 షాప్లో పోతారు. చీప్. అందరికి ఎటువంటి వస్తువులు కావాలి? చీప్ కావాలి, చీప్ నగలు కావాలి, బంగారు కలర్ లాంటి నగలు కావాలి, కానీ బంగారం వద్దు. ఇది ఈరోజు పరిస్థితి. బంగారం లాంటి వస్తువు కావాలి, కానీ బంగారం మాత్రం వద్దు. ఒరిజినల్ ఏం కదా, అందరికి డూప్లికేట్ కావాలి. కనుకనే కలియుగం అంటే ఏంది? కలియుగం అంటే కేవలం డూప్లికేట్ మాల్, డూప్లికేట్ షాప్. డూప్లికేట్ వాళ్ళు ఎక్కువ సార్ ఒరిజినల్ కంటే, కానీ ఒరిజినల్ ఇప్పుడు నేను మన ఎప్పుడు ఒకసారి ఇప్పుడు నేను ఎన్నో షర్ట్స్ వేసుకున్నాను, ఇది కూడా షర్ట్, కానీ బ్రాండెడ్ షర్ట్ వేసుకున్నాను. నిన్న జీవితంలో కూడా ఒకసారి బ్రాండెడ్, ఇదే అవకాశం కాదు. నిన్న ప్రాక్టీస్ చేస్తే పోతారు, మస్తు బ్రాండెడ్గా ఉంటుంది. కానీ ఒక్కడికి ఉన్నా యారో తెలుసా? యారోది షర్ట్స్ చాలా పేరు ఉంటాయి. అది ఒక్కసారి నేను ఉన్నా, కానీ ఒక్కసారి ఆ షర్ట్ వేసుకుంటే మనకు ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే దాని స్టిచ్చింగు అట్లా ఉంటుంది. నువ్వు వేసుకుంటేనే నీకు ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది. దిస్ ఈజ్ ద క్వాలిటీ ఆఫ్ బ్రాండెడ్. తో కనుకనే ఒరిజినల్ నగాలు వేసుకుంటే ఏ ఫీలింగ్ వస్తుందో. ఇప్పుడు ఇక నేను మనం అయినా బాంబేలో ఉంటే షాపింగ్కి వెళ్ళాను మా దేవుని కోసం. ఫుల్ రష్, ఎక్కడ ఆర్టిఫిషియల్ పెద్ద పెద్ద నెక్లెస్ ఇవ్వాలి, పిల్లలు వేసుకుంటే పెద్ద ఇట్లా దొడ్డు ఇంతాయి అలా మెద ఎంత కడుగుతుంది? 1000-1200 ना मुझे नहीं बोलना। नहीं मतलब दुकान ये सब कौन करता है? बोलता है स्वामी आजकल सब यही पहनता है नमटे। बोलता है सुबह हल्दी का दिन एक, फिर बाद में संगीत के दिन एक, फिर सुबह एक, शाम को एक, 10 ओकेशन में 10 पहन लिया, चका चक चमकता है। पहनो फेंक दो, पहनो फेंक दो। फुल्लू ఆడోళ్ళు 99% ఆడోళ్ళు చాలా నచ్చుతారు ఈ సామెత వచ్చే మధ్యలో. ఇంకా 1000 రూపాయలు లాగా కోసం బార్గెన్, అరే తక్కువ చేయగదా, అరే తక్కువ చేయగదా, అరే తక్కువ చేయగదా, 1000 రూపాయలు కూడా మళ్ళీ ఫుల్ పేద చోకర్ వచ్చే, ఇంత పొడవుడి లోపల వచ్చే, మళ్ళీ గాజులు వచ్చే, మళ్ళీ ఇయర్ రింగ్ వచ్చే, మళ్ళీ బిందె వచ్చే, ఇంత పెద్ద ముక్కులు వచ్చే, ఫుల్ ఫ్రీ సెట్ 1000-1200 చెప్పు. మళ్ళీ లైట్ పెడతాకి చక్ 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 పెడుతుంది. కానీ ఒక్కటిసారి అది ఒకసారి చెప్పడంటిందా వీళ్ళంటిందా దాన్ని గోల్క రావిరైపోతుంది. వీళ్ళు కూడా రాజు అంటే 1000 రూపాయలు అవుతుంది. ఇప్పుడు కలియుగం మెంటాలిటీ ఏముంది? కలియుగం రాజా మానసికత ఏముంది? ఒరిజినల్ కొంటే నువ్వు 2 లక్షలు పెట్టి కొన్నావు అనుకో, నువ్వు 10 సార్లు వెళ్ళినా కానీ అదే డిజైన్. పట్టు చీర కొన్నావు అనుకో 10 సార్లు ఏమక్క అదే చీరేదా, లగ్నంకి వచ్చిన అదే చీరేసి అదే నువ్వు 10 లక్షలు అని ఇక 10 లక్షలు పొందుడు. నువ్వు అదే 1,00,000 రూపాయల చీరలోకి వెళ్ళి 2500 ఇక 5,000 20 చీర కొను, గంటకు చీర మారచ్చు. అక్క 1,00,000 రూపాయలకు 20 చీరలు, 20 రోజు గంటకు మారచ్చు చీరే. అదే 1,00,000 రూపాయల చీర అనుకుంటే 24 గంటలు అదే చీరే. ఏమే అక్క ఏం తెచ్చుకోలే బట్టలు, షాపింగ్ చేయలేరా? అట్లుంది పరిస్థితి. తో కనుకనే జనాలు ఇప్పుడు కలియుగం ఏంటి? కలియుగం అంటే డూప్లికేట్ వాళ్ళు. కలియుగంలో అన్ని డూప్లికేట్, చీప్. ఏమైతుంది? ఆధ్యాత్మికం కూడా చీప్ అయిపోయింది. ఆధ్యాత్మికం కూడా ఎవరికి ఒరిజినల్
అద్దు అందరికీ చీప్ ఆధ్యాత్మిక కావాలి. ఎటువంటి ఆధ్యాత్మికము? ఎక్కడికైతే వెళ్తే నా కోరికలు తీరుస్తాడు. ఇక దేవుడు కానీ బాబా కానీ ఒక సాధు కానీ ఫేమస్, ఇక అటు పోతే నాకు మంచిగా అయింది, అటు పోతే నాకు జాబ్ కలిగింది, అటు పోతే నాకు పెళ్ళి అయింది, అటు పోతే నాకు డైవోర్స్ అయింది, అటు పోతే నాకు పిల్లలు పుట్టిండ్రు, అటు పోతే నా కొడుకు పుట్టిండు, అటు పోతే నా మోకాళ్ళ నొప్పులు పోయినాయి, అటు పోతే నా ముడి నొప్పి పోయింది. ఏదో ఎటువంటి బాబాలు ఫేమస్ అవుతారు. బాబాలు కాదు, వాళ్ళు దేవుళ్ళు కూడా అవుతారు. ఇంకా ఈ భగవాన్, ఆ భగవాన్, అమ్మ భగవాన్, బాప్ భగవాన్, అన్న భగవాన్, అక్క భగవాన్, అన్ని భగవాన్, అన్ని అసలు మామ భగవాన్. ఇది అర్థం చీప్ ఆధ్యాత్మికం. చీప్ ఆధ్యాత్మికం మా జనాలు. కానీ ఒరిజినల్ మా లేదు. నోబడి వాంట్స్ ఒరిజినల్. దేనివల్ల అయితే మనము ఈ భౌతిక సంసారంలోకి వెళ్ళి బయటపడి చక్కగా వైపుగా వెళ్ళిపోయి దివ్యమైన ఆనందం అనుభవిస్తూ భౌతిక సేవల జన్మ మృత్యు జర వ్యాధి లేనటువంటి జీవితము అది ఎవరికి అర్థం? అరే నువ్వు మళ్ళీ కూడా అంటే ఓడి చూసి మళ్ళీ ఉంటే ఉన్నందుకు మంచిగా ఉండాలి, తినాలి, తాగాలి, ఎంజాయ్ చేయాలి. సచిత్రం ఓడి చూశాడు ఏమంటే మీ అంతే సచిత్రం ఓడి చూశాడు. నాటి కాలంలో ఒక ముని ఉండే, చార్వాక్ ముని అని. ఆయన సిద్ధాంతం ఏమిటి? ఖాओ పియో మజా కరో. మరి ముని ఇస్ కాల్డ్ బిగ్ ముని. యావత్ జీవేత్ సుఖం జీవేత్. ఏమంటాడు? యావత్ జీవేత్ సుఖం జీవేత్. ఎంత బతుకున్నావో సుఖంగా బతుకు. ऋणం కృత్వా ఘృతం పీవేత్. ఘృతం అంటే ఏంది? నెయ్యి. ऋणం కృత్వా ఘృతం పీవేత్. రుణం తీసుకో, అప్పు తీసుకో, కానీ నెయ్యి తిను. ऋणం కృత్వా ఘృతం పీవేత్ యావత్ జీవేత్ సుఖం జీవేత్. అరే మరి అప్పు తీసుకోవడం మరి ఎట్లా సార్? యస్మిన్ భూతస్య దేహస్య. ఒక్కబారు చచ్చిపోయాం అనుకో, ఎక్కడ అప్పు, ఎప్పటి స్వర్గం, ఎప్పటి నరకం మూడుతుంటారు. ఎలా ఏమవుతుంది? నువ్వు కూడా అప్పిస్తున్నావు, 2 లక్షలు ఇచ్చిన నువ్వు అవుతావు. మరి 2 లక్షలు ఎప్పుడు ఇస్తారు? ఎప్పుడు నా పాలన తీసుకో, ఉన్నప్పుడు ఇస్తారు. ఎక్కిమంటే పోలీసు కంప్లైంట్ ఇస్తారు. నన్ను టార్చర్ పెడుతున్నావు. నేను నీ పేరు ఖాయం రాసి పెడతాను, సస్పెండ్ అనుకో. నీ ఎవరు అత్యంత పైసలు పోయినా ఇచ్చినప్పుడు నీ అట్లా ఇప్పుడు కోర్టులో కూడా ఒక కొత్త రూల్ లేని. నువ్వు 100 మంది ముంచావు అనుకో, కోటి 2 కోట్ల రూపాయలకు అందరు ఏం పడతారు? పైసలు వాడు కోర్టులో కేసు ఫైల్ చేస్తాడు. ఐపీ గారు ఫైల్ చేసిండా, వాడు రాజు వదులుతాడు. ఇక ఎందుకు? వాడిని ఏమనరాదు. ఏమంటారు? వాడిని వచ్చినప్పుడు ఇస్తాడు. ఏమైనా వేసుకున్నాడా మీరు అందరు జైల్లో పోతారు. ఇటువంటి రూల్స్ మాకు పరిచయం ఉన్న ఒకళ్ళు లేదంటే 4-5 కోట్లకు ముంచారు మందిని. 4-5 కోట్లకు ముంచారు. వాళ్ళ చుట్టాలను, బంధువులు, ప్రపంచం మొత్తం ఆడక అందరూ ముంచారు. బిస్సీ కూడా వాళ్ళు ఏదో 6 నెలలు జైలు పోయారు, బట్ రాజు అనుకుంటారు. వాళ్ళ వాళ్ళు మళ్ళీ అన్ని సరిస్తున్నారు. అన్నీ ఉన్నాయి ప్రాపర్టీలు, వీళ్ళ పేరు వాళ్ళ పేరు అన్నీ ఉన్నాయి. బిస్సీలు కట్టారు, ముందు ఒకళ్ళు 3 లక్షలు, ఒకళ్ళు 10 లక్షలు. ఏమంటే ఐపీ. ఎందుకని చెప్తుందంటే ఈరోజు కలియుగం పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితుల పట్ల మనకి భక్తి చేయమంటే ఏం చేస్తాడు? ఇప్పుడు ఒక్కడే మాట్లాడాడు, రేపు ఓ చూసి రేపు లేదు, స్వర్గం లేదు కదా, అయిపోయింది. మరణసరికి ఏమంటామండి అంటే ఒక విధంగా మొండికెత్తున్నారు. మా అమ్మ ఎప్పుడు చెప్తా కదా, వాళ్ళు చెప్పిన వాళ్ళు కలిగిన పరిస్థితి ఉంది. మనం వాళ్ళ మంచితనం కూడా చెప్తాం వాళ్ళకు, బాబా అవన్నీ వద్దు, భక్తి అయింది, ఈ సంసార చక్రంలో బయటపడి చక్కగా వైకుంఠం పోతారు, ఆనందం అనుభవించవచ్చు. అక్కడ దుఃఖాలు, శోకాలు, బాధలు ఏముండవు, ఇక ఏ టెన్షన్ ఉండవు. అటువంటి జీవితం కల్పించే అవకాశం ఇస్తున్నాం. కానీ ఏమంటారు? మూడు చూసాను ఇదే స్వర్గం మీద ఏం లేదని మొండితనం చేసేది లేదు. మొండితనం మా అమ్మ చెప్తుంది కదా, చిన్నప్పుడు ఇది కూడా వచ్చింది. ఒక వ్యక్తి తోటలోకి వెళ్ళిపోతుండే, ఇట్లా తోటలోకి వెళ్ళిపోతుండే,
పక్కన దోసకాయ తోట ఉంది. ఆ దోసకాయ తోట ఒడ్డు మీద ఒకడు దుడ్డి కొత్తు కూర్చున్నాడు. ఈస్ పాసింగ్ స్టూల్. ఒక దుడ్డి కొత్తుండు, ఇంకో ఆయన దోసకాయ ఇంకో తింటుడు. లోడింగ్ డౌన్లోడ్ నడుతుంది. నా సొంటాడు అటు పక్కన పోతే దారి అది దారి అని ఏంద్రా ఒక లోడింగ్ ఎత్తున్నావు, ఒక డౌన్లోడ్ ఎత్తున్నావు, ఇదేంద్రా ఆ మాటని ఏం చేస్తున్నాడు? చిక్కుమానం కన్నా ఆ దోసకాయనట్టు ఇసురు కొట్టాల్సింది. పడేవాడు అందులో అద్దుకొని తింటే ఏమి తన్నాడు. చట్నీ గ్రీన్ చట్నీ కాదు, బ్రౌన్ చట్నీ. ఎందుకంటే పెద్దవాళ్ళు తెలుసు, సమాజంలో కొందరు ఇటువంటి మొండి వ్యక్తులు ఉంటారు. నేను నాకు నష్టం జరిగినడుతుంది, కానీ పెద్దోళ్ళు చెప్పిన మాట నేను వినను. మనమందరము అంటే ప్రతి యుగంలో ఇటువంటి మొండి వ్యక్తులు కనుగొనేటువంటి సామెతలు వచ్చినాయి. మన పెద్దవాళ్ళు ఇటువంటి సామెతలు ఎందుకు పెట్టిండ్రు? ఎందుకంటే ప్రతి సమయంలో ఇటువంటి మొండి వ్యక్తులు ఉన్నారు. కానీ కలియుగంలో వాళ్ళ సంఖ్య ఎక్కువ కాదు, వాళ్ళే ఉన్నారు. కనుకనే ఎవరికి కూడా భగవంతునికి శరణ్ పొందలేదు, మొండితనం. కానీ నష్టపడేవారు చెప్పగలకు చరంగా చూడాలి. ఎందుకు ఈ సామెత కూడా ఎందుకు? మరి ఈ సామెతలతో పాటు అలా అదుకొని తిన్న సామెతలతో పాటు చెప్పంగా వినడానికి చరంగా చూడాలనే సామెత ఎందుకు ఉంది? ఎందుకంటే సమాజంలో ఎప్పుడు ఉంటారన్నమాట. కానీ మనము కొంచెం మన బుద్ధి వాడుకొని మనం ఆలోచించాల్సింది, మరి నేను ఎందుకు చెడిపోవాలి? నా అదృష్టం మంచిగా ఉంది, నా సౌభాగ్యంకి నాకు ఒకళ్ళు చెప్పడం దొరుకుతుండ్రు, ఇది నా అదృష్టము. దాన్ని భావించి వాళ్ళు చెప్పే మాట మీద మీరే ప్రయత్నం చేయాల్సింది. అబ్బా నేను ఏ జన్మ పుణ్యం తీసుకున్నానో ఒక్క నిజం చెప్పడం దొరికిందని. కానీ ఇవాళ రేపు మనకు బాధపడడం కూడా విలువలేదు, పెద్దోళ్ళకి విలువలేదు, పెద్దోళ్ళు చెప్పిన మాట విలువలేదు. బస్ నా మూడితనం విలువ ఉంది, నా మనసు మాట ఏంటంటే అంటే ఎవరి మాట అయినా ఏమవుతుంది? చెప్పగలిగిన వాళ్ళకు పడుతుంది. ప్రపంచం ఏమవుతుంది? ప్రపంచం అదే చెప్తుంది, చెడిపోగా చూస్తుంది అందరినీ. కానీ సాధులు చూడరారు, కనుకనే వాళ్ళు సాధులైంది. వాళ్ళతోని జనాలు చెడిపోతూ ఉంటే వాళ్ళతో చూసుడు రాదు, వాళ్ళు తట్టుకోలేరు. కనుకనే వాళ్ళు సాధులైనరు. కనుకనే వాళ్ళు జనాలకు అటువంటి పరిస్థితి రాని కూడా చూసుకుంటారు. వాళ్ళు అటువంటి పరిస్థితి ఉన్నగానే అలాగే తీసే ప్రయత్నం చేస్తారు. వద్దు, నీ తెలుసు ఎందుకు కనబడతలేదు. ఏ విధంగా అయితే మద్యపానం చేసేవానికి మనకి మత్తెక్కిన తర్వాత మరి నువ్వు సీసా లాగేసుకో, వాడు నిండి దంపేకెత్తాడు. ఎందుకు? ఎందుకంటే మనకి నమ్మకం కలిగింది. ఏం నమ్మకం? ఈ మద్యమే నా జీవితం. అరే చెడిపోతావురా, చెడిపోతే చెడిపోతుంది. మూడుతరం అంటే ఏంది? చెడిపోతే చెడిపోతుంది. కానీ ఏదో వదిలిపెట్ట. కానీ తర్వాత ఏమవుతుంది? అప్పుడే అనిపోయింది. ఇక చెడిపోయిన తర్వాత అప్పుడు నన్ను రక్షించండి, నన్ను రక్షించండి, నన్ను అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు ఏంటి చెప్పండి? చెప్పినప్పుడు వినకపోతుంది. ఇప్పుడు నన్ను రక్షించమండి, ఏమో రక్షిస్తారు. కనుకనే అటువంటి మొండితనం అంటూ మొండితనం ఉండాల్సింది. దేనికోసము? మంచితనం కోసం మొండితనం ఉండాల్సింది. నేను పెద్దవాళ్ళు చెప్పిన మాట వింటాను, ఆ మొండితనం ఉండాల్సింది. నేను భక్తి చేస్తాను, ఆ మొండితనం ఉండాల్సింది. మొండితనం తప్పు కాదు, దేని విషయం కోసం మొండితనం ఉంటుంది అది తప్పు.
Stubbornness is not bad, but you have to be stubborn for the right cause. సరైన విషయం కోసము సరైన విధానం కోసం మొండితనం ఉండాల్సింది. లేదు నేను ఎంత చేసినా నేను దాగను, అది మొండితనం ఉండాల్సింది. నేను మద్యపానం చేయను, నేను పొగ త్రాగను, నేను చెడు సంగతం చేయను, దాంట్లో మొండితనం ఉండాల్సింది. నేను ఇప్పుడు శుద్రాస్తా, ఆ మొండితనం ఉండాల్సింది. నేను ఇప్పుడు దాని నడతా, ఆ మొండితనం ఉండాల్సింది. అప్పుడు ఆ ముడితనం మనను ఉద్ధరిస్తుంది. ఇప్పుడు ముడితనము కేవలం చెడిపోయింది. కనుకనే కృష్ణుడు భగవద్గీతలో సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం ప్రజలు చెప్పినప్పుడు ఏం చేయాల్సింది? ఎస్ కృష్ణ మనకు శరణ్ పొందాల్సింది. మనకు నచ్చినా నచ్చకుండా. ఇప్పుడు జైల్లోకి వెళ్ళే ఖైదీగాడు మనకి ఇష్టపడతాడు, జైలు పోడు ఇష్టపడతాడా? కానీ వాళ్ళు తెలుసుకున్నాడు, ఏం తెలుసుకున్నాడు? నేను బయట ఉంటే నా పరిస్థితి ఇంకా దారుణం ఉంది, నేను పోలీసుకి శరణ్ పొందితే నాకు లోపల సెక్యూరిటీ ఉంది. వాడు ఏమవుతాడు? వాడు శరణ్ పొందుతాడు. వాడు దానికోసం వాడు శరణ్ పొందుతాడు. ఆ విధంగా మనకు తెలిసినా తెలియకుండా, మనకు అర్థం కాకుండా అట్లీస్ట్ బిగిన్ టు సరెండర్. ఎందుకు? పెద్దవాళ్ళు చెప్తున్నారు. పెద్దవాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళని మాటను గౌరవించాల్సింది. ఇంకా ఎస్పెషల్లీ భగవద్భక్తులు చెప్తే, మన గురువులు చెప్తే అర్థం చేసుకోవాల్సింది, భగవంతుడే వాళ్ళ నోటి నుండి మనకు చెప్తుండు. వాళ్ళ గుండెలో కూర్చుని భగవంతుడు చెప్తుండు. కనుకనే భగవంతుడి మాట నేను వినకపోతే ఇక నా పరిస్థితి ఇది. దాని తర్వాత నాకు చెడు జరుగుతుందో జరగదో అనే విషయం లేదు. ఇక చెడు జరుగుడే, ఎందుకంటే నువ్వు భగవాను మాట వినలేవు. గురువు ఎవరు? గురువు సాక్షాత్ భగవంతుని స్వరూపము. ఆయన నోటి నుండి వెళ్ళిన ప్రతి ఒక్క వాక్యం, ప్రతి ఒక్క శబ్దము ఇది భగవాను నాకు పలికి చెప్తుండు, నాకు అసలు చెప్తుండు. భగవాన్ అర్థనే నేను వింటా. భగవాన్ వచ్చే పరిస్థితి అవసరం లేదు. భగవాన్ ఆల్రెడీ వచ్చేసిండు. గురు రూపంలో భగవంతుడు ఆటోమేటిక్లీ మూడు వచ్చి నేను వినిపించుకొని నీకు మాట్లాడి నీకు మెప్పించే ప్రయత్నం ఎత్తుడికి మార్గం పట్టకు, ఈ మొదట మొదలుపెట్టాలి. నువ్వు గురువు మాట వినకపోతే నువ్వు భగవంతుడు మాట వినికింది. ఇక భగవాన్ మాట వినప్పుడు నేను ఎవరు రక్షించాలా? ఎవరు నేను కాపాడాలా? కనుకనే ఇవన్నీ ధర్మాలు పక్కన తీసుకొని ఏం చేయాల్సింది? భాగవత్ ధర్మ స్టార్ట్ చేయాల్సింది. ఇక భాగవత్ ధర్మం ఎంతో స్టార్ట్ అవుతుంది? నామ ఉచ్చారణ అవుతుంది. భగవంతుని నామ జపంతో భాగవత్ ధర్మం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే నామంలోకి వెళ్ళనే అక్షరం చర్చిస్తాం కి నామంతో ఏమైంది? నామంలోకి వెళ్ళే రూపం బయటపడుతుంది భగవంతుని. నామ నుండి రూపము, నామ రూప గుణ లీల మాధురి. నామంలోకి ఏమవుతుంది? రూపము, రూపంలోకి వెళ్ళే గుణాలు, గుణాలకు వెళ్ళే లీలలు, లీలలకు వెళ్ళే మాధురి. నువ్వు డైరెక్ట్ భగవంతుని మాధుర్యం తెలుసుకునే ప్రయత్నం చేస్తే కావాలి. ఎంతో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం స్కూల్లోకి వెళ్తే ఎంతో స్టార్ట్ చేసాము. చక్కగా స్టేట్మెంట్ పుస్తకాలు చదివినా పారాగ్రాఫ్లు ఎందుకు చదివాం? సంవత్సరం అంతా 2 నెలలు ఏం తిన్నాము? సంవత్సరం ఏం తిన్నాము? ఆయన తిన్నాము, ఏబిసిడి తిన్నాము, అవును లేదా? ఇప్పుడు సాల్వర్ ఏం నేర్పిండి టీచరు? ఏ. రేపేం నేర్పిండు? బి. సంవత్సరం అంతా ఆ 27 ఆల్ఫాబెట్స్ అక్షరాలు నేర్చుకున్నా లేదు. అది వేస్టా? ఆ సంవత్సరం అంతా 27 అక్షరాలు నేర్చుకున్నా కాబట్టి ఈరోజు ఏ పుస్తకం ఇచ్చినా చదవగలుగుతున్నాం. అలాగే భక్తి స్టార్ట్ అవుతుంది ఏంటని? నామ గ్రహణ, నామ చెప్తుంది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఒకరి ఫస్ట్ జపం స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ జపం స్టార్ట్ అయితే మిగతా అన్ని ఆటోమేటిక్ ఒకటి ఇంకోటి అది వెలుస్తూ అవుతుంది. ఒకటి ఒకటి బయట పడుకుంటుంది. బాక్స్ వెళ్ళకూడదు. ఒక లేయర్ వెళ్తుంది,
పగిలిపడి బయట పడుతుంటారు. ఈ భాగవతం ఏంటి మనం చర్చిస్తాం. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదికి విష్ణు జరగచ్చు.